తిరుపతి వైపు మొగ్గు చూపుతున్నారా, కర్నూలు వైపు కాకుండా తెలియదు. ఓకే సార్, సినీ అవార్డులు రేవంత్పై ఇండస్ట్రీ రెస్పాన్స్, దిల్ రాజు వ్యాఖ్యలతో కలకలం. దిల్ రాజు చాలామంది, ఇంకా తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు, కొంతమంది అన్నారు, కొంతమంది రాలేదు అక్కడికి అని. దిల్ రాజు నిజంగా రేవంత్ రెడ్డి మొత్తానికి సినిమాకు క్లైమాక్స్ అయితే ఆయన అనుకున్నట్టుగా ఇచ్చారు, అందులో డౌట్ ఏం లేదు. ఫినిషింగ్ టచ్ ఏది లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అని లాస్ట్ పంచ్ అయితే రేవంత్ రెడ్డి ఇచ్చాడు, అందులో సందేహం ఏం లేదు. రేవంత్ రెడ్డికి సినిమా వాళ్ళకి అసలు పడదు, ఆయన పెట్టినటువంటి అదేది రౌండ్ టేబుల్ వర్క్షాప్ అది కూడా వేస్ట్, బలవంతంగా పెట్టారు, దిల్ రాజు చేసాడు ఇవన్నీ అన్నారు. కానీ మొన్న చూస్తే బహుశా ఏ ఒక్కనాటి కంటే కూడా ఎక్కువగా సినిమా ఫంక్షన్కు బాలకృష్ణ వచ్చాడు, అల్లు అర్జున్ వచ్చాడు, మణిరత్నం, రాజమౌళి, అక్కడ లేని వాళ్ళు దాదాపుగా ఏమీ లేరు, ఎక్కువ మంది ఉన్నారు. 100% ఎప్పుడూ ఉండరు అనుకోండి అనేక కారణాల వల్ల. అయితే ఆ జరిగిన తీరు కొంచెం ప్రైవేట్ ఫంక్షన్ లాగా జరిగింది, ఇలాంటి విమర్శలు కొన్ని ఉన్నాయి, కొన్ని విమర్శలు ఉంటాయి. అలాగే మీడియా కూడా ఇంకా అయిపోయింది, ఇది అల్లు అర్జున్కు రేవంత్ రెడ్డికి ఏదో అయిపోయింది, లేకపోతే ఆయనకు ఈయనకి ఏమో అయిపోయింది, ఇలాంటి చాలా ప్రచారాలు జరిగిన తర్వాత, అలాంటి కథనాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు పొగుడుకున్నారు, వీళ్ళు వాళ్ళని పొగుడుకున్నారు. అన్నింటినీ మించి వర్మ రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి పురస్కారాలు కానీ మన్నింపు కానీ లేని పరిశ్రమకు 10 సంవత్సరాలకు సరిపడా అవార్డులు వచ్చాయి. ఆ ఎంపిక ఎలా జరిగింది దాని మీద ఎవరికైనా అభిప్రాయాలు ఉండొచ్చు. అలాగే రాజకీయంగా నాకు కూడా రజాకార్ లాంటి సినిమాలకు ఇవ్వడం ఏంటి ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, అది వేరే, అది ఒక భాగం. కానీ ఒక ప్రభుత్వంగా ఒక పరిశ్రమను ఓ దీర్ఘకాలం ఖాళీగా ఉన్నదాన్ని భర్తీ చేయడంలో రేవంత్ రెడ్డి చొరవ, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వీళ్ళు బాగా జయప్రదమయ్యారు. దిల్ రాజు నిజానికి తెర వెనుక రాజు దిల్ రాజు అయి ఉంటాడు దీనికి, వాళ్ళు దీన్ని బాగా చేశారు ఆ విషయంలో అన్నది మటుకు. ఇంకోటి మీరు గమనిస్తే బాలకృష్ణతో సహా ఇక్కడికి వచ్చి మాట్లాడడమే కాకుండా మొదటిసారిగా ఫంక్షన్స్లో అందరూ జై తెలంగాణ జై తెలంగాణ నినాదం ఇవ్వటం కూడా మనం చూస్తాం. సార్ జై తెలంగాణ జై ఆంధ్ర రెండింటిని అనడానికి తెలుగు వాళ్ళకి పెద్ద అభ్యంతరం ఏమి ఉండదని. ఏదైనా 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఒకసారి ఏర్పడిన తర్వాత రెండిటికి పెద్ద తేడా చూసేటంత ఇది తెలుగు వాళ్ళకి ఏముండదు. ఆ స్ఫూర్తి ఆ దృష్టి మటుకు అక్కడ బాగా కనపడింది. అయితే దిల్ రాజు కొంతమంది ఏమో పరిశ్రమలో కొంతమందికి ఆహ్వానాలు రాలేదు, ఆలస్యంగా వచ్చే ఇట్లాంటివి అన్నారు, ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. కానీ దిల్ రాజు ఒక ప్రత్యేకించి మీడియాను పిలిచి ఆయన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇవన్నీ చెప్పడంతో పాటు ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం అంటే చాలా గౌరవప్రదమైన విషయము, దాన్ని జాగ్రత్తగా తీసుకునే బదులు దాన్ని మిస్ చేసుకోవడం, గైర్హాజరు కావడం మటుకు అంత మంచిది కాదన్న పద్ధతిలో ఆయన ఒక సున్నితమైన హెచ్చరిక ఒకటి చేశారు. అంటే కొంతమంది రావాల్సిన వాళ్ళు రాకపోవడం అన్నది ప్రభుత్వానికో లేదా టీఎఫ్డీసీకో నొప్పి కలిగించి ఉంది అని మనకు అర్థమవుతుంది, లేకపోతే ఆయన వ్యాఖ్యలు చెయ్యరు కదా. ఆలస్యంగా వచ్చింది, ఆలస్యంగా అంటే నేను విన్న దాని ప్రకారం మొన్న రాత్రి కూడా కొంతమందికి ఆహ్వానాలు వచ్చాయని చెప్తున్నారు. ఏమైనా తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకోటేమో మా హైదరాబాద్ను పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అన్న పద్ధతిలో చేయడానికి మేము చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాజమౌళి అక్కడ సభలోని చేతులు జోడించారు, నమస్కారం పెట్టారు. కాబట్టి దీని అంతటిని బట్టి హైదరాబాద్లో చిత్ర పరిశ్రమకు బూస్ట్ ఇచ్చే ఒక పెద్ద కార్యక్రమంలాగా మటుకు దీన్ని చూడాల్సి ఉంటుంది. మూడోది గద్దర్ పేరుతో అవార్డులు పెట్టడం అన్న దాని మీద కొంతమంది ఇదయ్యారు, ఏదైనా నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా సినిమాల్లో నటించాడు, సినిమాల్లో పాడాడు, కాబట్టి దాని మీద పెద్ద అభ్యంతరం లాంగ్ టర్మ్లో నిలబడదు. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇంకోటి తీసుకుంటే కూడా ఇప్పుడు ఉదాహరణకు అది వరకు నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు, నంది అవార్డులను ఇప్పుడు గద్దర్ అవార్డులుగా మార్చారు. ఇవన్నీ ఫ్లెక్సిబుల్గా పట్టువిడుపులతో కూడినవే కానీ ఇంకో విధమైనవి కాదు కదా. కాబట్టి గద్దర్ అవార్డులు పరిశ్రమ తీసుకుంటుందా లేదా అన్న మీమాంసతో మొదలైన ఈ అంశం చివరికి అందరూ ఒకరికి ఇద్దరు వచ్చి తీసుకోవడంతో ఇది ముగియడం కూడా చాలా కథ సుఖాంతము కాస్త వైభవోపేతంగా ముగియడం మటుకు మనం గమనించవచ్చు. సైమల్టేనియస్గా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రిని సినిమా పరిశ్రమ పెద్దలు కలుసుకుంటారు నిన్నాను పెద్ద ప్రచారం జరిగింది, ప్రచారం కాదు జరిగింది కూడా. పైగా పవన్ కళ్యాణ్ తన సినిమా వీరమల్లు అది వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రిని కలుసుకోవాలి, నేను కలుసుకోమంటే మీరు కలుసుకోలేదు, కాబట్టి ఇక మీదట పరిశ్రమ తరఫున తప్ప వ్యక్తులుగా నిర్మాతలను కలిసే అవకాశం లేదని ఒక భారీ ప్రకటన చేశారు. తర్వాత చాలా దుమారం జరిగింది, వీరమల్లు కూడా వెనక్కి పోయింది. ఇన్ని అయిన తర్వాత కలుసుకోవడానికి నిన్న
కందులు దుర్గేష్ స్వయంగా చాలామందికి ఫోన్ చేసి పిలిచారట. అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఉండడం లేదన్న ఒక కారణంతో అది జరపకపోవడం బాగాలేదన్నారు. సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళిపోయారు. అయితే పరిశ్రమ వర్గాలు చెప్పింది ఏంటంటే ఎవరెవరు ఉండాలి ఈ ప్రతినిధి వర్గంలో అన్నది కూడా ప్రభుత్వమే పూనుకొని ఫోన్లు చేసి పిలవడం, ఇంత శ్రమ మీరు పడకుండా ఉంటే మంచిది. పరిశ్రమకు తరఫున ఎవరు వస్తారో మేము మిమ్మల్ని పిలుస్తున్నామంటే ఒక సంఘం వాళ్ళ తరఫున ఎవరు ప్రతినిధులు వస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీకేమైనా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటే ఒకరినో మీరు పిలవచ్చు, అంతేగాని మొత్తం బాధ్యత మీరే వేసుకొని అక్కర్లేదనేది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంత హడావుడి జరుగుతున్న టికెట్లు పెంచుకోవడం, రేట్లు పెంచుకోవడం లాంటి అంశాలు తప్ప పరిశ్రమకు గణనీయంగా చెప్పుకోదగిన సహాయం అయితే ఇంతవరకు ఏమీ రాలేదు. ఒక ప్రణాళిక ఏమి సిద్ధం అవ్వలేదు. అటువంటిది ఏదైనా చేయాలి. ఈసారి వీళ్ళు మర్యాదపూర్వక సమావేశాలు, దాంతోపాటు నిజంగా పరిశ్రమకు మేలు చేసే కొన్ని చర్యలు తీసుకోవాలి తప్ప వ్యక్తులను బట్టి, సంస్థలను బట్టి, లేదా వాళ్ళ రాజకీయాలను బట్టి వెళ్ళటం మంచిది కాదు. ఇది ఒక మేజర్ సినిమా టాపిక్ నిజం చెప్పాలంటే. సినిమా కమ్ పాలిటిక్స్ కమ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు ప్రభుత్వం మారిన క్రమంలో సినిమా పరిశ్రమ యొక్క రీఅడ్జస్ట్మెంట్. సినిమా వాళ్ళు అందరితో మంచిగానే ఉంటారండి. వాళ్ళు ట్రాజడీస్ అయినా తీస్తారు, కామెడీస్ అయినా తీస్తారు, పౌరాణికాలైనా తీస్తారు, సాంఘికాలైనా తీస్తారు. అన్ని ఖర్చు తప్పదు కదా. సరే, నా సినిమాలు వేరు, నా భావాలు వేరు.